రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. 30,000 కోట్ల విలువైన దేశీయ ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రవేశించింది. అయితే ఈ వాటర్ బాటిళ్ల ధరలు సంచలనంగా మారాయి. 250 ml వాటర్ బాటిల్ కేవలం ₹5కే అందుబాటులో ఉంటుంది. క్యాంపాష్యూర్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరలో మినరల్ వాటర్ను పరిచయం చేస్తూ బిస్లరీ, ఆక్వాఫినా, కిన్లే వంటి దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. గతంలో క్యాంపా కోలాతో కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి వచ్చాయి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటర్ మార్కెట్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. క్యాంపా నీటిని రివర్స్ ఆస్మాసిస్, యూవీ ట్రీట్మెంట్, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి శుద్ధి చేస్తారు. రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ఖనిజాలను జోడిస్తారు. కార్యాలయం, ఇల్లు, ప్రయాణం లేదా రోజువారీ అవసరాల కోసం ఈ నీటిని పర్యావరణ అనుకూలమైన పెట్ బాటిళ్లలో ప్యాక్ చేస్తుంది కంపెనీ. ధరల విషయంలో రిలయన్స్ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బిస్లరీ, ఆక్వాఫినా, కిన్లే వంటి బ్రాండ్లు 1 లీటర్ నీటిని ₹20కి విక్రయిస్తుండగా రిలయన్స్ దాన్ని 15కే అందిస్తోంది. అదేవిధంగా 2 లీటర్ల బాటిల్ను ఇతర బ్రాండ్లు ₹30 నుంచి ₹35కు విక్రయిస్తుండగా రిలయన్స్ దానిని ₹25కి, 1.5 లీటర్ల బాటిల్ను ₹20కి అందిస్తోంది. ఈ ధరల వ్యూహం మార్కెట్లో కలకలం రేపడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. గతంలో క్యాంపా కోలాతో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో 14% వాటాను స్వల్పకాలంలోనే సాధించి కోకాకోలా, పెప్సీలకు గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే వ్యూహంతో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోనూ వినియోగదారులను ఆకర్షించనుందని అంచనా వేస్తున్నారు. ఈ వాటర్ బాటిళ్ల రాకతో బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనంగా ప్రభుత్వం ఇటీవల ప్యాకేజ్డ్ వాటర్పై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించడం రిలయన్స్ ఎంట్రీకి సరైన సమయంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.